సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తున్నారు. కాసేపట్లో బీఆర్ఎస్ విస్తృత సమావేశం జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన కొనసాగనున్న ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గం, పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్లు, మాజీ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరు కానున్నారు. చాలా నెలల తర్వాత కేసీఆర్ అధ్యక్షతన మీటింగ్ నిర్వహిస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి 14 నెలలు గడిచింది. ఇప్పటికే పలు సందర్భాల్లో కొత్త ప్రభుత్వానికి ఏడాది సమయం ఇద్దామంటూ కేసీఆర్ పార్టీ కార్యకర్తలకు చెబుతూ వచ్చారు. దాంతో ఆయన చెప్పిన టైం లిమిట్ కూడా అయిపోవడంతో ప్రజా సమస్యలపై పోరాడాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై పార్టీ తరపున పోరాడాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే ముఖ్యంగా రైతు సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ చేయబోతుంది. తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలో కార్యకర్తలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్తో 25 ఏళ్లు కానుంది. దీంతో పార్టీ రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సిద్ధమవుతుంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఇప్పటికే కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగా జనగాంలో ఈ సభ ఏర్పాటు చేసేందుకు సూచనప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలిసిందే. ఈ సభపై నేడు నిర్వహించబోయే కార్యవర్గ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తున్నారు. కాసేపట్లో బీఆర్ఎస్ విస్తృత సమావేశం జరగనుంది. కేసీఆర్ అధ్యక్షతన కొనసాగనున్న ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గం, పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్లు, మాజీ చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు హాజరు కానున్నారు. చాలా నెలల తర్వాత కేసీఆర్ అధ్యక్షతన మీటింగ్ నిర్వహిస్తుండటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి 14 నెలలు గడిచింది. ఇప్పటికే పలు సందర్భాల్లో కొత్త ప్రభుత్వానికి ఏడాది సమయం ఇద్దామంటూ కేసీఆర్ పార్టీ కార్యకర్తలకు చెబుతూ వచ్చారు. దాంతో ఆయన చెప్పిన టైం లిమిట్ కూడా అయిపోవడంతో ప్రజా సమస్యలపై పోరాడాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై పార్టీ తరపున పోరాడాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే ముఖ్యంగా రైతు సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ చేయబోతుంది. తెలంగాణకు శ్రీరామరక్ష బీఆర్ఎస్ పార్టీ అనే విషయాన్ని మరోసారి ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం, ప్రజా సమస్యలపై ఎలా పోరాడాలో కార్యకర్తలకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఏప్రిల్తో 25 ఏళ్లు కానుంది. దీంతో పార్టీ రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ అధిష్టానం సిద్ధమవుతుంది. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు భారీ బహిరంగ సభ నిర్వహించాలని ఇప్పటికే కేసీఆర్ నిర్ణయించారు. అందులో భాగంగా జనగాంలో ఈ సభ ఏర్పాటు చేసేందుకు సూచనప్రాయంగా నిర్ణయానికి వచ్చినట్లు తెలిసిందే. ఈ సభపై నేడు నిర్వహించబోయే కార్యవర్గ సమావేశంలో చర్చించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల ద్వారా తెలిసిందే.